వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వీకెండ్ కామెంట్స్ పద్మ విత్ బండారు రామ్మోహన్ రావు. యాక్చువల్గా మన ఈ వీక్లో ఎలాంటి పొలిటికల్లో మార్పులు చేర్పులు జరిగాయి, అసలు ఎలాంటి టాపిక్స్ హైలైట్ అయ్యో సార్ చూసే ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్ అని మనతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు కూడా యాడ్ అవుతున్నారు. రామ్మోహన్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఓకే, ఈ వీకెండ్లో మనం ఒక పాయింట్స్ కనుక కొన్ని తీసుకున్నట్లయితే కనుక అసలు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు చాలా ఎస్పెషలీ ఏపీకి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక రఫా అంటూ కూడా బాగా రాజకీయాలు అయితే నడుస్తున్నాయి. సో ఏపీ రాజకీయాల వైపు అయితే ఒకసారి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. అక్కడ అసలు ఏం జరుగుతుంది, అసలు ఏం జరుగుతుందని అనుకోవాలి? పద్మ గారు, మీకు అట్లాగే బిఆర్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. ఇవాళ మనకు వీకెండ్ కామెంట్ ఫస్ట్ డే కదా, అంటే ఈ వారం నుంచి మొదలు పెడుతున్నాం. పోయిన 2 వారాల నుంచి ఫస్ట్ ఎడిషన్ విత్ బండారు అంటే కామెంట్స్ గురించి మాట్లాడుకుంటూ మీరు ఇతర యాంకర్లు అందరూ నాకు సహకరిస్తున్నారు, సంతోషం. ఇవాళ మనకు ఈ ఫస్ట్ ఏదైతే మనకు ఇవాళ వీకెండ్ కామెంట్ చెప్పుకుంటున్నామో అందులో రఫా రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే నాకైతే ఇష్టం లేదు యాక్చువల్గా. ఏంటంటే ఈ రఫా ఆ డైలాగ్ ఏంటి, ఈ ఆఖరికి ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారు. మీరు అన్నారు కదా, రఫా రాజకీయాలు కేవలం ఆంధ్రప్రదేశ్ కి పరిమితం కాలే. నిన్న నుంచి తెలంగాణ కూడా ముందైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ జబ్బు వచ్చేసింది, అక్కడి నుంచి ఇక్కడికి పాకింది. మళ్ళీ నిన్ననే పట్టణచెరువులో మహాధర్నా సందర్భంగా బీఆర్ఎస్ వాళ్ళు 2029లో రఫా ఆడిస్తామంట. 28లో ఇంకా ముందే, అంటే ఆంధ్రప్రదేశ్ కంటే ఒక సంవత్సరం ముందే. అంటే 2028లో మేము అధికారంలోకి వస్తాం, మిమ్మల్ని నరికేస్తామని చెప్పడమే కదా. అందుకని మనం ఒకసారి ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక నాగమల్లేశ్వరరావు అని తన కార్యకర్త ఎప్పుడో చనిపోయిన ఆయన విగ్రహావిష్కరణ పోయిండు. పోతే తప్పులేదు, నష్టం ఏంటిది. కానీ పోకుండా వీళ్ళు అవరోధాలు సృష్టించారు. కాకపోతే దాన్ని అధిగమించి వేలాది మంది కార్యకర్తలు అక్కడ జమ అయ్యారు. ఆ సందర్భంగా ఒక ప్లకార్డ్ పట్టుకున్నారు. రజనీకాంత్ అనే మన రవితేజ అనే అబ్బాయి ప్లకార్డ్ పట్టుకున్నాడు. అది ఏమున్నది, గంగమ్మ జాతరలో పొట్టేళ్లు బలిచ్చినట్టు 2029 తర్వాత మేము మిమ్మల్ని రఫా నరికేస్తామని. చాలా దుర్మార్గం. ఏమంటున్నారు అంటే రాజకీయాల్లో విలువలు పోయినాయి అని మనం అనుకుంటే ఇక హింస రాజకీయాలు పెరిగినాయి అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ లో అటుపక్క ఇటుపక్క చూస్తే, అటు పశ్చిమ బెంగాల్ చూడండి, ప్రతి ఎన్నికల్లో వందలాది మంది చచ్చిపోతుంటారు. ఇటు పక్కన మాటలు లేకుంటే యుద్ధాలు, ఇటు తమిళనాడు పోతే. అంటే ఈ రెండింటి మధ్యన మనం ఉన్న రకంగా చెప్పాలంటే, ఎందుకంటే ఒరిస్సాలో గంజా దాకా గతంలో మనకు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం కనుక అటంతా ఒరిస్సా రాష్ట్రం గతంలో లేకుండే, అదంతా పశ్చిమ బెంగాల్లో ఉండే కనుక అట్లా చూసుకుంటే అటు పక్క పశ్చిమ బెంగాల్, ఇటు పక్క తమిళనాడు రాజకీయాలు, కొంచెం మీదకి వెళ్తే బీహార్ రాజకీయాలు కూడా మనం చూస్తున్నాం. అంటే బీహార్ రాజకీయాలు, పశ్చిమ బెంగాల్ రాజకీయాలు, తమిళనాడు రాజకీయాలు మనం అవపోసన పట్టుకున్నాం ఈ రకంగా. నా ఉద్దేశం ఏంటంటే దాన్ని కార్యకర్తల స్థాయికి విడిచిపెట్టి అయిపోయింది, అరెస్ట్ చేశారు, సరే ఆయన ఆ మాట అన్నాడు తప్ప అని. కానీ ఏమైంది, జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతూనే ఆ డైలాగ్ అంతా పలికి ఏమంటారు అని చెప్పి నవ్వుకుంటూనే చాలా ఆయన ఆ స్వరం చూడండి, జగన్మోహన్ రెడ్డి గారికి నేను తప్పు చేస్తున్నాను స్వరం ఉన్నది అక్కడ. కానీ అయినా మంచిదే అంటున్నాడు. నరికేస్తామన్నారు కదా, మంచిదే అంటున్నాడు. అంటే ఎక్కడికి పోతున్నాం మనం? అంటే కార్యకర్తలు చచ్చిపోతున్నా మనకు పట్టలేదు, కార్యకర్తలు ఏమవుతున్నా పట్టలేదు. కనుక జగన్మోహన్ రెడ్డి గారే అది చేసిందంటే, మాజీ ముఖ్యమంత్రిగా మరి అంతకుముందు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు 16 సంవత్సరాలు నడుస్తున్న సందర్భం చూసుకుంటే, చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని మళ్ళీ అదే డైలాగ్ ఆయన వాళ్ళకి, మీరు 2029 దాకా ఆగమంటున్నారు, మేము ఇప్పటి నుంచే మొదలు పెడితే మీరు ఎక్కడ ఉంటారన్నారు. ఇంకా దుర్మార్గం కదా. రెండు చేతులు కలిసి సపోర్ట్లు అవుతున్నాయి. ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు ఈ స్థాయికి దిగజారి ఇవాళ రఫా నరికేస్తామనే మాటను సమర్థించుకుంటున్నారు వాళ్ళ పార్టీల పరంగా. అంటేనే సిగ్గుచేట అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు జరగబోతుంది. ఎందుకంటే నిన్ననే ఉంది కదా ప్లాకార్డ్ ప్రదర్శన, మనకు పటాన్చెరులో ఒక బీఆర్ఎస్ కార్యకర్త, దాని మీద ముఖ్యమంత్రి స్పందించలేదు. నేనైతే సంతోషపడుతున్నాను. ఇవి స్పందిస్తే చెప్పలేము, వాళ్ళలాగా వీళ్ళు కూడా అయిందని మనం అనుకోవచ్చు. కానీ రఫా రాజకీయాలు ఇవాళ మనకు కేవలం ఎప్పుడు మధ్యయుగాల రాజకీయాలకు వచ్చినట్టు అనిపిస్తుంది. చూడండి మీరు, సామ్రాజ్య విస్తరణలో మొదటి నుంచి కూడా ఇవాళ కొత్త కాదంటున్నా. రామాయణంలో రాజసూయ యాగం ఎందుకు చేసిండ్రు, మనకు భారతంలో రాజసూయ యాగం ఎందుకు చేసిండ్రు, రామాయణంలో అశ్వమేధ యాగం ఎందుకు చేసిండ్రు. చూడండి, అశ్వమేధ యాగం ఏంటి అంటే, ఆ గుర్రం ఎంత దూరం పోతే అంత దూరంలో ఉన్న రాజ్యం అంతా మాది. గుర్రాన్ని ఎవరైనా ఆటంకపరిచి చేస్తే యుద్ధం మొదలవుతుంది. ఎవరు ఆటంకపరచకపోతే ఆ గుర్రం ఎంత దూరం పోతుందో ఆ మొత్తం భూభాగం వీళ్ళ స్వాధీనం అవుతుంది. రామాయణం ఆదర్శం. రామాయణంలో అశ్వమేధ యాగం పెట్టడం, అట్లానే ఇవాళ భారతంలో మనకు రాజసూయ యాగం ధర్మరాజు చేశాడు, అది కూడా అంతే, సామ్రాజ్యవాద విస్తరణ కోసమే. అశోకుడు కళింగ యుద్ధం ఏదో, ఇవన్నీ చూస్తే మనకు మొత్తం యుద్ధాలు, ప్లాసీ యుద్ధం నుంచి మొత్తం ప్రతి యుద్ధం కూడా హింసనే కోరుకుని హింస చేసింది.
ఇవాళ రాజకీయ యుద్ధంలో సమిధులు అవుతున్న కార్యకర్తలు ఎవరు పట్టించుకుంటలేరు. చూస్తున్నాం కదా పద్మ గారు, ముగ్గురు చనిపోయినారు ఈ మొత్తం ఊరేగింపులో. ఒక్కడన్నా పట్టించుకున్నారా? వాళ్ళ కుటుంబాలు ఆగమైపోయినాయి కదా. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఈ రాజకీయాలు వద్దు. అది ఖచ్చితంగా పై స్థాయి నాయకులు దీన్ని ప్రోత్సహించకండి, దాన్ని ఇగ్నోర్ చేయండి. అవసరమైతే ఒకరి మీద ఎవరు ఆరోపణలు చేసుకోకండి. లేకపోతే ఏమైంది అంటే ఇది పెరిగి ఇప్పుడు ఆవు చేలో వేస్తే దూడ ఘటన మేయదు కదా. ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఈ స్థాయిలో మాట్లాడుతుంటే వీళ్ళందరూ ఏం కావాలి కింద? అందుకని నేను స్పష్టంగా చెప్తున్నా ఒక మాట, ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడైనా అక్కడైనా ఎక్కడైనా సరే, తోడేళ్ల పోరాటం మేకల మందని ఎవరి దినాననే. మేకల మందలం మనం అంటున్నాం నాతో సహా. మనం మేకల మందరము తోడేళ్ల పోరాటం ఎంజాయ్ చేస్తూ చప్పట్లు కొడుతున్నాం. ఆహా హై నాయక ఓహో నాయక అంటున్నాం మనం. కానీ వాళ్ళ పోరాటం అంతా మన మేకల మందరిని ఎవరు ముందు తిందామని వాళ్ళ ఆరాటం తప్ప ఇంకోటి ఏం లేదు. దీన్ని గ్రహిస్తే వాళ్ళ కోసం జీవితాలు త్యాగం చేసుకుని వాళ్ళ కోసం ప్రాణాలు పోగొట్టుకోరు. ఇంతకంటే ఎక్కువ చెప్తే వేస్ట్ కూడా అంటున్నాను. వాళ్ళకన్నా దుర్మార్గంగా మాట్లాడినట్టు అవుతుంది. అంటే ఈ రాజకీయాల ప్రభావం ప్రజలపై ఎలాంటి అభిప్రాయాన్ని క్రియేట్ చేసే అవకాశం ఉందనుకోవచ్చు. ఎందుకంటే ఒక రాజకీయం అంటే ప్రజా ప్రయోజనాల కోసం అన్నది కాస్త పర్సనల్గా వ్యక్తిగత కక్షలు, అంటే మాటలు కూడా, వాళ్ళు మాట్లాడే మాటలు కూడా ఇంకా మనిషిని చంపేసేంత ఘాటుగా మాటలు మాట్లాడుతున్నారు. ఇదివరకు ఏంటంటే ఎదుటి వ్యక్తి బాధపడకూడదు అన్నట్టుగా, మనసు బాధ పెట్టకూడదు అన్నట్టుగా మాట్లాడేవారు. ఇప్పుడు అలా కాదు, మనిషి లేకపోయినా పర్వాలేదు అన్న రీతులు అర్థం వచ్చేలా మాటలు ఉంటున్నాయి. మరి ఇవి రాజకీయ ప్రభావితం ప్రజలమే పడదంటారా? వాళ్ళ అభిప్రాయంలో మార్పులు చేర్పులు రావంటారా? ఖచ్చితంగా రాజకీయాలు సమాజానికి ఆదర్శం కావాలి. నేను ఎప్పుడు చెప్తున్నాను, రాజకీయాలు అసహించుకోవద్దు. రాజకీయాలు పవిత్రమైన వ్యాసంగం. రాజకీయ పార్టీలు అంతకంటే పెద్ద స్వచ్ఛంద సంస్థ ఎన్జిఓ ఒక పరిధి చిన్నదే, కానీ రాజకీయ పార్టీల పరిధి చాలా పెద్దది అంటున్నాను. రాజకీయాలు లేకుండా ప్రజాస్వామ్యం లేదు. ప్రజాస్వామ్యంలో ఓటింగ్ లేకుండా ప్రజాస్వామ్యం లేదు. ఎన్నికలు ప్రజాస్వామ్య మూల స్తంభాలు. రాజకీయ పార్టీలు అంతకంటే ఎక్కువ. దీన్ని మరిచి వీళ్ళే ఇట్లా మాట్లాడుతుంటే, ఇప్పుడు మొదటి నాగలు సరిగ్గా పోతే వెనక నాగలు సరిగ్గా వస్తుంది. అంటే తాత మంచిగా చేస్తే తండ్రి మంచి చేస్తే మనవాడికి బుద్ధి వస్తుంది. కానీ ఇదంతా పక్కన పెట్టి వీళ్ళే తప్పులు చేస్తుంటే ప్రజలు ఏం చేసుకుంటారు? అందుకనే ఇంకొక మాట అమ్మా, మీరు రాజకీయాలు వ్యక్తిగతంగా పన్నుకు పన్ను అంటే లోకమంతా గుడిదైపోతుంది కదా. ఇప్పుడు మనకు చట్టం ఉంది, న్యాయం ఉన్నది, ధర్మం ఉన్నది, పోలీసులు ఉన్నారు, వ్యవస్థలు ఉన్నాయి. ఈ వ్యవస్థలని పక్కన పెట్టి 2029లో అధికారంలోకి వచ్చినాక చంపేస్తా అని వాళ్ళు అంటే, 2028లో అధికారంలో వస్తే నేను చంపేస్తా అని, అంతదాకెందుకు మేము ఇప్పుడు అధికారంలో ఉన్నాం కనుక మిమ్మల్ని చంపేస్తామని చెప్తుంటే మరి యంత్రాంగం ఏం చేస్తుంటూ ముఖ్యమంత్రులు నేను మాట్లాడుతుంటే ఇంకొక మాట కూడా నాకు అప్పుడు జ్ఞాపకాలు చెప్తున్నాను. ఇప్పుడు కుల ప్రసక్తి కూడా వస్తున్నాం, చాలా వరకు చూస్తున్నాం కదా. ఇప్పుడు కమ్మ వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు పల్లకి మోయాలా అని చంద్రబాబు మనకు జగన్మోహన్ రెడ్డి అడిగితే ఒక్క ఏళ్ళు అడుచు పెడితే 4 వేలు ఇటుంటాయి కదా. మరి రెడ్లందరూ మనకు జగన్మోహన్ రెడ్డి కాలు మొక్కాలా, లేకుంటే ఆయన పల్లకి మోయాలా అని ఇటు పక్క కూడా వస్తుంది కదా. రెడ్లు కమ్మల సంగతి ఎందుకు ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది కదా. అంటే ఈ ఇద్దరు మాట్లాడారు. ఇటు పక్కనేమో కమ్మ వాళ్ళందరూ ఒక కులాన్ని చేసుకొని ఈ పల్లకి మోయాల చంద్రబాబు నాయుడు గారి మా దగ్గర ఉన్న కమ్మ వాళ్ళు బతకనిస్తారా లేదని గతంలో దాడులు చేయించింది ఎవరు? ఇప్పుడు కమ్మ నాయకుల్ని మనకు ఏదైతే వైఎస్ఆర్సీపీలో ఉన్నారో వాళ్ళందరితోని కమ్మ నాయకులను తెలుగుదేశంలో ఉన్న వాళ్ళని తిట్టించిన సందర్భం చూడలేదా? కొడాలని నాణ్యం చేసిండు, అట్లాగే చెప్తున్న అలమని వంశం చేసిండు, 100 పేర్లు చెప్తా. వీళ్ళందరూ కమ్మ నాయకులు అక్కడి కమ్మ నాయకులు తిట్టించింది కదా. అంతేందుకు కాపు నాయకులు తిట్టించారు కదా. ఇప్పుడు మనకు ఆడనాని నుంచి మొదలుకొని చాలా మంది అంబటి రాంబాబు నుంచి ముందు పెట్టి వీళ్ళు వాళ్ళని తిట్టే కదా. పవన్ కళ్యాణ్ గురించి ఎంత హేయంగా మాట్లాడారో చూశాం కదా. సేమ్ అదే జరుగుతుంది. వాళ్ళు అటు నుంచి ఇటు నుంచి అటు. ఇప్పుడు మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరం, మీ ఇంటికి మా ఇల్లు అంత దూరం కదా. అందుకని దయచేసి అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా, హింసను ప్రోత్సహించకండి. ఇవాళ సినిమాలే దుర్మార్గమైన సినిమాలు వస్తున్నాయి. సినిమా డైలాగు మా వడ్డం కూడా తప్పే అంటే అవు తప్పే. అది సినిమా, ఇది జీవితం అంటున్నాను. జీవితంలో ఇది మాట్లాడితే ఖచ్చితంగా లోపడేయాల్సింది. ఎవరు మాట్లాడినా లోపడేయాల్సిందే. ఈ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి సమస్య లేదంటున్నాను. ఓకే, మరొక అంశానికి అయితే వెళ్దామండి. నెక్స్ట్ వచ్చేసి కాళేశ్వరం. ఈ కాళేశ్వరం అంశం కూడా బాగా కథ అయితే బాగా జరిగింది. కానీ ఈ కాళేశ్వరం విచారణ తర్వాత ఏమన్నా స్పష్టత వస్తుంది అని అనుకోవచ్చు అంటారా? అంటే ఈ కథ కంచికేనా? కాళేశ్వరం కహాని ఎప్పుడు కంచికెళ్తుంది అంటే నేనే చెప్పలేను. ఎందుకంటే విచారణ సమయాలు ఇప్పుడు అంటే కమిషన్ల కాలం నడుస్తుంది రాష్ట్రంలో. ఇప్పుడు ముఖ్యంగా టెలిఫోన్ మన విచారణ అయితే జరుగుతున్నది, వేగం అందుకుంది. కాళేశ్వరం దగ్గర వద్దాం. కాళేశ్వరంలో ఇంకా సరిగ్గా నెల పైగా టైం ఉన్నది. ఏది జూలై 31 దాకా టైం ఉంది. దాని కమిషన్ పొడిగించారు. ఇప్పుడు 7వసారి మనం పొడిగించింది కనుక మొత్తం మీద దగ్గరకు వచ్చింది అనుకుంటున్నాం. గతంలోనే పోయిన నెలనే దగ్గరకు వచ్చింది అనుకుంటే మళ్ళీ కమిషన్ల కాలం పొడిగించారు. ముఖ్యమంత్రిని, మాజీ ముఖ్యమంత్రిని, సాగునీటి పారుదల శాఖ మంత్రిని, ఆర్థిక మంత్రిని పిలిచారు. అయిపోయింది.
దాని మీద వివాదానికి వస్తుంది. అంటే కేబినెట్ తీర్మానం ఉందా లేదా అనే దాని మీద వస్తున్నది. ఉందా లేదా అంటే అందుకు ముంచేది కంకణానికి అర్థం ఎందుకు అన్నట్టు వాళ్ళు ఇవ్వమంటే 30వ తారీఖు వీళ్ళు డెడ్ లైన్ పెట్టుకున్నారు. ఇంకా ఇవ్వలేదు. అయితే కమిషన్ అడిగిన కేబినెట్ మీటింగ్ సమావేశంలో కాళేశ్వరం ప్రసక్తి ఉందా లేదా, దాన్ని ఆమోదించాలా లేదా అంటే ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి ఉన్నది. వివరణ అంటే ప్రభుత్వ వివరణ ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు ఇచ్చేశారు. అసలు జరగలేకపోతే 96 సార్లు సమావేశం జరిగితే ఈ ఈ విషయం ప్రసక్తి రాలేదు, దానికి అనుమతులే లేవు, అసలు దానికి ఘోరంగా చెప్పానంటే ఆయన మాట్లాడుతున్నారు. కనుక ఆ వివరణ పంపకుండానే వివరణ ఇచ్చేశారు. అంటే కేబినెట్ మీటింగ్ లో కాళేశ్వరం ప్రాజెక్టును ఆమోదించలేదు అంటున్నాడు. అది నిజమైతే పోతుంది మొత్తం ప్రాజెక్టుకి. సరే, అదే సాంకేతికంగా. రెండోది ఏంటంటే ఇప్పటికే విజిలెన్స్ కమిషన్ నివేదిక వచ్చింది కాళేశ్వరం మీద. దాని మీద 38 మంది మీద చర్యలు తీసుకోమంటే నిన్నగాక మొన్న నేను ప్రతిరోజు మీరు చూస్తున్నాం కదా, 15 రోజుల నుంచి నేను డిమాండ్ చేస్తూనే ఉన్నా. వచ్చిన విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ లో అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరంటే నోటీసులు పంపారు. ఈ నోటీసులకు 15 రోజుల్లో జవాబు ఇవ్వకపోతే మీ మీద చర్యలు తీసుకుంటామన్నారు. సరే, అది జరుగుతుంది, మనకు తెలుసు ఆ విచారణ ఎట్లా ఉంటది. ఆ తర్వాత ఏంటంటే వీళ్ళు సస్పెండ్ అవుతారు. సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ అదే పదవుల కంటే ప్రమోషన్లు వచ్చి ఒక 4 ఏళ్ల తర్వాత వీళ్ళే పని చేయకపోతే అడగండి. ఇప్పుడు ఒక 2 ఇంజనీర్లు పట్టుకుంటే నూనె శ్రీధర్ అనే ఇంజనీర్ 200 కోట్ల ఆస్తులు దొరికి రిమాండ్ లో ఉన్నాడు, పోలీస్ కస్టడీలో ఉన్నాడు. అటు పక్కనేమో జ్యుడిషియరీ రిమాండ్ నుంచి నిన్ననే పోలీస్ కస్టడీకి అప్పచెప్పారు. అటు పక్కనేమో అంతకుముందు హరిరామ్ అని ఒక ఈఎన్సీ ఆయన అరెస్ట్ చేస్తే ఆయన 200 కోట్ల రూపాయలు దొరికిండు. అంటే ఇంజనీర్ల స్థాయిలో ఇంత అవినీతి ఉంటే మొత్తం రాజకీయ స్థాయిలో ఎంత అవినీతి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే 1,00,000 కోట్ల అవినీతి కాళేశ్వరం కూలేశ్వరం అయింది, కూలిపోయిందంటే తప్పు. యాక్చువల్ గా 2 పిల్లలు బాగు చేయాలి. రైతుల మీద ప్రేమ చూపెట్టే ప్రభుత్వాలు అయితే కక్ష, రాజకీయ పార్టీల మీద కక్షను వీటి పక్కన రైతుల మీద చూపించవద్దు, బాగు చేసుకోవచ్చు. ఇదంతా నేను అంటున్నా. అంటే ఒకటి అది. రెండోది NDSA రిపోర్ట్ వచ్చింది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ వచ్చింది. దానిలో స్పష్టంగా పేర్కొన్నారు. మొదటి ఇంటీరియర్ రిపోర్ట్ ఎందుకు కుంగిందో సరిగ్గా చెప్పలేకపోయినారు. దీని వల్ల కుంగింది, కానీ ఆ 2 పిల్లలను బాగు చేసుకుంటే తప్పక మనం ఏదైతే మనకు బాగు చేసుకొని రైతులు నీళ్లు ఇవ్వచ్చు అని రిపోర్ట్ లో కొంత రాశారు ఒక పారాగ్రాఫ్ లో. దాన్ని ఎందుకు అమలు చేస్తలేరు? ఆ 2 పిల్లలు కుంగిపోయిన వాటిని బాగు చేయాలి. ఇప్పుడు 2 వానాకాలాలు పోయి 3వ వానాకాలం పోతుంది. వెంటనే వీలైనంత త్వరగా నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటుందని. అందుకని ఇవన్నీ కూడా నాకైతే కథ కంచికి పోతుందని ఇప్పుడు అంటలేను. దీని మీద వివాదం ఇంకా కొనసాగుతుంది. ఇప్పటికైనా జస్టిస్ PC ఘోష్ కమిషన్ ఈ రిపోర్ట్ ఇచ్చి వాస్తవంగా ఏం జరిగిందో చెప్తే ప్రజలకు అర్థం అవుతుంది. కానీ కళ్ళ ముందున్న ప్రాజెక్టును అవమానపరుస్తూ కాళేశ్వరం కూలేశ్వరం అంటూ గత ప్రభుత్వాన్ని బదనాం చేసి అయిపోయి 1 సంవత్సరం సరిపోతుంది. ఇంకా 18 నెలల తర్వాత కూడా అదే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రజల్లో ఒక అపోహలు రేపి మొత్తం కూలిపోయిందని చెప్పి, మొత్తం కొట్టుకుపోయిందని చెప్పి అపోహలు రేపితే ప్రజలకు చూస్తున్నారు కదా. అక్కడి నుంచి మేడిగడ్డ, అన్నారం, సుందీళ్ళ అక్కడి నుంచి మొదలు పెడితే ఎన్ని పంప్ హౌస్లు ఉన్నాయి, ఎన్ని సొరంగాలు ఉన్నాయి, ఎన్ని సబ్ స్టేషన్లు ఉన్నాయి, ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి. నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన గంధమల్ల రిజర్వాయర్ ఎట్లాగా అంటారు, నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి, ఇవన్నీ ప్రజలకు అర్థమవుతున్నాయి కదా. ఒకటేంటంటే మొత్తం ఈ వివాదాల మధ్య పద్మ గారు వాళ్ళ ఇరిగేషన్ గురించి కూడా ప్రజలు బాగా క్షుణ్ణంగా తెలుసుకుంటారు. ఎవరైనా నీళ్లు నిధులు నియామకాల్లో నీళ్ల సంగతి గట్టిగా తెలుసుకుంటున్నారని ఆ ఉద్దేశం. ఈ కమిషన్ ఇప్పటికైనా 31 జూలై లోపల మిగించి అసలైన వాస్తవాలు ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. అవినీతి ఉంది, అందులో అవినీతి ఎవరు చేసినా జైలు పంపాల్సిన అవసరం ఉంది. ప్రజల సొమ్ము దుర్వినియోగం కావద్దు. అవును, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పేది అది. ప్రజలకు కూడా, ఎందుకంటే ప్రజల డబ్బుతో కట్టినది కాబట్టి వాళ్ళకి ఉపయోగపడాలి కానీ నిరుపయోగం కాకూడదు. ఎస్పెషల్లీ రైతులకు సంబంధించి ఇది ఎదురు చూస్తున్న దానికోసం ఎదురు చూశారు. దానిలో ఉన్న లోపాల కారణంగా వీళ్ళకి అన్యాయం జరగకూడదని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. చూద్దాం దానికి సంబంధించి ముందు ఎలాంటి పరిణామాలు రాబోతున్నాయి. నెక్స్ట్ మరొక అంశం చూద్దాం సార్. బనకచెర్లపై బడా వివాదాలు ఏంటి? అసలు ఎప్పుడు చూసినా ఏదో ఒక వివాదం మనకి ప్రాజెక్టుల అంశానికి సంబంధించి తెరపైకి వస్తూనే ఉంటుంది. అసలు ఏంటి ఈ వివాదాలు బనకచెర్లకు సంబంధించి? బనకచెర్ల వివాదం గురించి రాజకీయ పార్టీలు ఇటుపక్క అటుపక్క ఆరంభించుకుంటున్నాయి. అసత్యాలు అర్ధసత్యాలు చెప్తున్నాను, స్పష్టంగా చెప్తున్నాను. అర్ధసత్యాలు అసత్యాలు అంటే ఎవరికి తోచిన వాదన, ఎవరికి అనుకూలమైన వాదన చేసుకుంటారు. బొమ్మ బొరుసు ఉన్నది 2 ఉంటాయి. రెండిట్లో ఒక పక్క వాళ్ళు ఇంకో పక్క విడిచిపెడుతున్నారు. నేనేమంటున్నానంటే దీనిలో విన్ సొల్యూషన్ ఉంది. నీళ్లు ఎవరికైనా అవసరమే. జలం జీవం అంటాం. జలంతో పద్మ గారు జీవం ఉంటుంది. చూడండి, మొత్తం జనావాసాలు ఏర్పడ్డాయన్నీ కూడా నదిలో పక్కనే ఏర్పడ్డాయి కదా. సింధు నాగరికత కదా చూసుకుంటే ఇవాళ అన్ని మైదాన ప్రాంతాల్లో గంగా, కావేరి, గోదావరి, కృష్ణ ఆ ప్రాంతాలని పెద్ద నగరాలు ప్రపంచవ్యాప్తంగా చూడండి, నగరాలన్నీ కూడా ఆ నదుల పక్కనే ఉన్నాయి. అటువంటిప్పుడు నాగరికతకు ఆలవాలమైన నదులను మనం ఎట్లా ఒడిసి పట్టుకోవాలి, ఎట్లా మనం దాన్ని నీళ్లను వీళ్ళకి పారించాలి అని అర్థం చేసుకోవాలి. కనుక నేను బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో స్పష్టంగా నేను సరైనది అంటున్నాను. కానీ ఆ సరైన తీసుకుపోవడానికి సరైన మార్గం ఉండాలి కదా.
గాంధీ మహాత్ముడు అంటారు, లక్ష్యం ఎంత ఉన్నతమైనా దానికి సాధించే మార్గం అంతకంటే ఉన్నతంగా ఉండాలి. ఇవాళ ఇరుపక్కల కూడా ఆరోపణలు చేసుకుంటూ దాన్ని గందరగోళపరుస్తున్నారు. వరకచెర ప్రాజెక్టు మంచిది, అది తీసుకుపోవాలంటే మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక మంచి వైజ్ మ్యాన్ గా మంచి మాట మాట్లాడారు. తెలంగాణకు 960 టీఎంసీలు ఏవైతే కేటాయించారో ఆ కేటాయించిన నీళ్లను మాకు మొదలు అష్యూర్ చేయండి, ఆ తర్వాత ఎన్ని నీళ్ళు పోయినా మీకే అని. కానీ అది కూడా తప్పాడు. ఇప్పుడు మెరిసేదంత బంగారం కాదు, పారేవన్నీ మిగులు జలాలు కావాలన్నా ఎందుకు పడుతున్నాయి మీద మనం ఉపయోగించుకోకుండా 50 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ అన్యాయం చేసి, నేను అందరికంటే 2 రాష్ట్రాలకు అటుపక్క 50 ఏళ్ళు పాలించిన మన కాంగ్రెస్ అన్యాయం చేసి, గత 10 ఏళ్ళు పాలించిన టీఆర్ఎస్ అన్యాయం చేసి, అంతకుముందు 20 ఏళ్ళు పాలించిన టీడీపీ అన్యాయం చేసి 2 రాష్ట్రాల మధ్య తంపు పెట్టారు కదా. ఈ బీజేపీ చోద్యం చూస్తుంది వాళ్ళ. కనుక బీజేపీ తేల్చాల్సింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం తేల్చాల్సింది అంటే ఈ వివాదంలో విన్ విన్ సొల్యూషన్. అంటే జీరో సమ్ గేమ్ అంటేనేమో మీరు ఓడిపోతే నేను గెలుస్తున్నాడు, నేను ఓడిపోతే మీరు గెలిచినట్టు లెక్క, ఎవరో ఒకరు ఓడిపోతారు జీరో సమ్ గేమ్ లో. కానీ విన్ విన్ సొల్యూషన్ అంటే ఏమైందంటే ఇద్దరు గెలుస్తారు. గేమ్ చేంజర్ కావాలంటే ఇద్దరు గెలవాలి. ఇద్దరు గెలవాలంటే ఏంది, గంగా టు కావేరి ప్రాజెక్ట్ లో భాగంగా మనకి బనకచెర్ల ఉంది. నేను ఆ వివరాలు ఇప్పుడు ఆ లోతులు పోను, కానీ అందులో గంగా నుంచి నీళ్లు తెచ్చి గోదావరి పోసినప్పుడు కదా గోదావరి నుంచి నీళ్లు మన మిగులు జిల్లాలకు తెచ్చి కిందికి ఇవ్వడం, మన కింద పెన్నా బేసిన్ కానీ కావేరి బేసిన్ కానీ ఇవ్వడం. అటువంటి పైనుంచి తెచ్చుకోకుండా మనం ఉన్న నీళ్ళు అయితే కిందికి ఇచ్చేస్తామంటే ఏ రాష్ట్రం ఒప్పుకోదు కదా. అంతేందుకు చంద్రబాబు నాయుడు గారి గతంలో ఈ బనకచెర్ల ప్రతిపాదన లేకముందు గంగా నుంచి నీళ్లు మాకు తీసుకురాకుండా మీరు కిందికి ఎట్లా నీళ్లు పారిస్తారు, కింది బేసిన్కి ఎట్లా తీసుకుపోతారని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిఘటించిండ్రు. అవన్నీ పోతాయి ఇప్పుడు. అందుకని నేను ఏమంటా అంటే ఒక ఇంజనీర్ల మన సంఘం, మాజీ ఇంజనీర్ల సంఘం శ్యాంప్రసాద్ రెడ్డి వాళ్ళందరూ కూడా 2 ప్రత్యామ్నాయాలు చూపెడుతున్నారు స్పష్టంగా. ఒక ఇంటర్ రివర్ చేంజ్ అంటే ఇక్కడి నుంచి నీళ్లు గోదావరి నుంచి కృష్ణా నదికి మళ్ళిస్తే 200 టీఎంసీ నీళ్ళు అదనంగా కృష్ణా జలాలు తెలంగాణకు వాటా ఇవ్వండి, అప్పుడు ఆటోమేటిక్ గా దాన్ని బట్టి సరిపోద్ది అంటున్నారు. నెంబర్ 1. రెండోది ఏమంటున్నారంటే మనకు రిజర్వాయర్ నింపుకునే క్రమంలో బనకచెర్ల నుంచి చక్కగా పులిచింతల అంటే ప్రకాశం బ్యారేజ్ మీద ఉంటుంది, కృష్ణా నది ఉంటుంది, అక్కడ దాకా నీళ్ళు తీసుకుపోండి. అక్కడి నుంచి లిఫ్ట్ ద్వారా మన పైప్ లైన్ ద్వారా శ్రీశైలం దాకా నీళ్లు తీసుకెళ్తే అప్పుడు మన రాయలసీమ మొత్తం సస్యశామనం అవుతుంది. ఇటు పక్కన పైన దక్షిణ తెలంగాణ పాలమూరు రంగారెడ్డి జిల్లాలు ఇవన్నీ కూడా మంచి సస్యశామనం అవుతాయి అని చెప్పి స్పష్టంగా 2 ప్రతిపాదనలు ఇచ్చారు వారు. నేను ఆ ప్రతిపాదన గురించి ఒకసారి వివరంగా మాట్లాడతాను. అది చాలా కీలకమైన అంశం. అంటే ఇద్దరికి నష్టం కాకుండా ఇద్దరు కూడా సామరస్యంతో పోతే కేంద్ర ప్రభుత్వం దీన్ని పరిష్కరిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. అందుకనే బనకచెర్ల మీద ఏది బట్టలుకి పోరాటం చేయకండి, బనకచెర్ల మీద సవివరంగా నివేదిక తీసుకోండి. కేంద్ర ప్రభుత్వం జలవనరుల శాఖ మొత్తం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలంటే 2 రాష్ట్రాల మధ్య తంపులు వచ్చినప్పుడు పిట్టపోరు పిల్లి తెచ్చినట్టు కాకుండా సరైన విధంగా తీర్చి మనకు ఈ 2 రాష్ట్రాలకు న్యాయం చేయాలి. బనకచెర్ల తప్పనిసరి నీళ్లు తీసుకుపోవాల్సిందే. ఇటు పక్కన అష్యూర్ ఇవ్వాలి, నీటి జలాలకు అష్యూర్ ఇవ్వాలి. పారేవన్నీ మిగులు జలాలని ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఏదైతే బండా స్టేట్మెంట్ ఇచ్చిండో అది గతంలో కేసీఆర్ కూడా అదే తప్పు చేసిండు. కేసీఆర్ తప్పును రేవంత్ రెడ్డి ఎత్తి చూపుతున్నాడు, రేవంత్ రెడ్డి తప్పును ఇప్పుడు కేసీఆర్ ఎత్తి చూపెడుతున్నాడు. ఓకే రామ్మోహన్ గారు, మనం జూన్ 21నే ఎందుకు యోగా డే చేసుకుంటున్నాం? అసలు ప్రపంచవ్యాప్తంగా 175 దేశాలు యోగా మీద నిన్న అసలు 21ని చేయడం జరిగింది. అటు ఏపీలో యోగాంధ్ర 2025కు సంబంధించి చేశారు. అదేవిధంగా 3,20,000 మంది యోగా కార్యక్రమంలో యోగాంధ్రలో పాల్గొనడం జరిగింది. అటు ప్రధాని మోదీ వచ్చారు, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం, అదేవిధంగా అందరూ కూడా హాజరవడం జరిగింది. ఎందుకు ప్రత్యేకించి ఆ డేని పెట్టారనుకోవచ్చు అంటారు? మీ వాయిస్ వినిపించట్లేదు, అన్మ్యూట్ చేయరా? పద్మ గారు, చాలా మంచి సబ్జెక్ట్. నా ఉద్దేశం నాకు ఇష్టమైంది కూడా. చిన్నప్పటి నుంచి నేను అట్లాస్ని పాటించేవాడిని, అట్లాగే చిన్నప్పుడు దేశాల పటాలను కూర్చేవాడిని. ఇప్పుడు అవన్నీ పోయినాయి. కానీ ఇది భౌగోళిక అద్భుతం అంటున్నాను. అంటే ప్రకృతి భౌగోళిక సమతుల్యత అద్భుతం అంటుంది. ఆయన అంటారంటాం మనం జనరల్ గా. నేను 21 ముందు చెప్పేది 21 ఏంటంటే నిన్న అత్యంత పగలు అంటే 13 నిమిషాల 7 సెకండ్ల పాటు నిన్న 7 నిమిషాల పాటు 13 గంటల 7 నిమిషాల పాటు నిన్న పగలుంది. అంటే మిగతా 11 గంటలు కూడా పగలు లేనట్టే కదా, అందుకనే రాత్రి లేనట్టే కదా. అందుకని నిన్న అత్యంత పగలు దినోత్సవం అట్లా 2 వస్తాయి. ఇప్పుడు అత్యంత మన పగలు దినోత్సవం ఎట్లా, అత్యంత రాత్రి దినోత్సవం కూడా డిసెంబర్ 21 నాడు వస్తుంది. డిసెంబర్ 21 నాడు రాత్రి ఎక్కువ ఉంటుంది, పగలు సేమ్ తక్కువ ఉంటుంది. 13 గంటల పైన రాత్రి ఉంటుంది, 11 గంటల మాత్రమే
పగలు ఉంటుంది అప్పుడు. అంటే ఈ రెండు కారణం ఏంటంటే ఇవి కాకుండా ఆయనాలు అంటే మీకు తెలుసు కదా, ఉత్తరాయణం దక్షిణాయనం అంటాం. సంక్రాంతి 14 జనవరి నుంచి మొదలుకొని మనకు మళ్ళీ ఏదైతే జూలై 15 దాకా, జూలై 15 నుంచి 25 మధ్యన ఎప్పుడైనా రావచ్చు. జూలైలో వచ్చే మళ్ళీ దక్షిణాయనం మొదలయ్యేదాకా ఉత్తరాయణం అంటాం. జూలై 15 నుంచి ఇటు పక్కన దక్షిణాయనం అంటాం. ఈ రకంగా దక్షిణాయనం ఉత్తరాయణంలో 2 సార్లే మొత్తం ఏది ప్రపంచం మీద రాత్రి పగలు సమానంగా ఉంటాయి. అది మార్చి 21, సెప్టెంబర్ 20, లేకుంటే మార్చి 20, సెప్టెంబర్ 21, ఒక రోజు అటు తేడా వస్తుంది. అంటే మార్చిలో సెప్టెంబర్ లో 2 దినాలు వస్తాయి. అవి రాత్రి పగలు 12 గంటలు రాత్రి, 12 గంటలు పగలు ఉంటుంది. అది ఒక్కరోజే ఉంటుంది ఆ రోజే. మళ్ళీ తెల్లారి నుంచి 1 నిమిషం అటు 1 నిమిషం అటు మారుతుంటుంది. ఉదాహరణకి ఇప్పుడు మనకు ఇవాళ పగలు ఎక్కువ కాలం నిన్న 21 నాడు జరిగింది కనుక ఇవాటి నుంచి ఏమైతుంది, మెల్లమెల్లగా 1-2 నిమిషాలు రోజు పగలు తక్కువ అవుతుంది, రాత్రి పెరుగుతుంటది. అంటే సూర్యోదయం అనేది లేట్ అవుతుంటది. వాటి నుంచి సూర్యాస్తమయం ముందు అవుతుంటది, 1 నిమిషం ముందు 1 నిమిషం లేట్ గా. ఇట్లా మొదలై రోజుకు 2 నిమిషాలు తేడా వస్తే మళ్ళీ సమానం ఎప్పుడు వస్తుంది, సెప్టెంబర్ 21 నాడు మళ్ళీ సమానం, రాత్రి పగలు సమానం వస్తాయి. మళ్ళీ అక్కడి నుంచి డిసెంబర్కి వచ్చేకల్లా మళ్ళీ రాత్రి ఎక్కువ పగలు తక్కువ అవుతుంది. అంటే దీన్ని అయనాంతాలని వాటిని అంటారు, విషవత్తులు అని దీన్ని అంటారు. అంటే నేను తెలుగు మీడియం చెప్తున్నాను, చదువుకున్నాను కనుక విషవత్తులు అంటేనేమో రాత్రి పగలు సమానంగా ఉండే రోజులు. ఆయనంతాలంటే నేను చెప్పిన ఇవన్నీ మొత్తం మీద చూసుకుంటే ఈ 4 దినాలు మొత్తం ప్రకృతిలో భౌగోళికంగా ప్రాధాన్యత గలవి. మీకు స్టోన్ హెంజ్ అని మనకు లండన్ లో ఉంటుంది స్టోన్ హెంజ్. అటువంటిదే మన దేశంలో, మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మక్తల్ దగ్గర ఒక స్టోన్ హెంజ్ ఉంది. అంటే సూర్యుడు ఉదయిస్తే ఏ లైన్ లో ఉదయిస్తూ వస్తున్నాడని చెప్పి నేను చెప్పిన ఆయనాంతాలు విషవత్తుల గురించి ఒక 6 రాళ్ల వరుస ఉంటుంది. ఆ వరుసలో సరిగ్గా సూర్యుడు అక్కడ ఉదయిస్తున్నప్పుడు టైం లెక్క పెట్టచ్చు. అంటే మన గతంలో నీడలను చూసి టైం ఫిక్స్ చేసుకునే వాళ్ళం కదా. ఇది సబ్జెక్ట్ సైన్స్. ఇది కనుక వివరంగా చెప్పాలంటే ఇంకో రోజు మనం మాట్లాడుకుందాం. ఇవాళ నిన్న యోగా డే జరపడానికి అత్యంత పగలు దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా ఉంటది కనుక దీన్ని ఒక దినంగా ప్రకటించేశారు. లేకపోతే దీనికి వేరే ప్రత్యేకత లేదు. ఇవాళ యోగా అనేది ఒక సైన్స్, యోగా అనేది ఒక జీవన విధానం, యోగా అనేది ఆరోగ్య సూత్రం కనుక నిన్న ప్రపంచవ్యాప్తంగా జరిగిన యోగా డేలో నిన్న 3,20,000 మంది ఒక్క మన విశాఖపట్నం అక్కడనే పాల్గొన్నారు. దాదాపు 2 కోట్ల మంది. నేను కూడా నిన్న యోగా చేశాను, ఆ సర్టిఫికేట్ కూడా తీసుకున్నాను. అంటే మొత్తం మీద నిన్న చూసుకుంటే 2 కోట్ల మంది ప్రజలు యోగాలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఏది ఒక్క తెలుగు రాష్ట్రాలు కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే. తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే ఇంకొక 1 కోటి మంది పెరుగుతారు. అట్లాంటి దేశవ్యాప్తంగా కూడా కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఉపరాష్ట్రపతులు, మాజీ ఉపరాష్ట్రపతులు అందరూ కూడా యోగాలో పాల్గొన్నారు. ప్రముఖులు అందరూ యోగాలో పాల్గొన్నారు. కానీ 21 ఈ జూన్ నిర్ణయించడానికి కారణం ఏంటంటే అతి ఎక్కువ పగలు కాలం ఉన్నది కనుక 21 లేకపోతే 21 వస్తుంది కనుక ఎక్కువ 99% 21 జూన్ నాడే వస్తుంది. ఇది కనుక దాని ప్రాధాన్యతను బట్టి మనం యోగా డేని నిర్ణయించుకున్నాం. 175 దేశాలు ప్రపంచవ్యాప్తంగా యోగా డేను అద్భుతంగా జరుపుకున్నాం. ఐక్యరాజ్య సమితి కూడా ఆమోదించింది. ఇది 11వ యోగా డే నిన్న బ్రహ్మాండంగా జరుపుకున్నాం. ఓకే రైట్. ఇక మరొక అంశానికి వెళ్దాం. ఇండియా పాక్ యుద్ధాన్ని ఎవరు ఆపారు? అయితే ఒక పెద్ద ప్రశ్నలాగా నేనంటే నేనే. అటు అమెరికా ఏంటంటే ప్రచారం చేస్తుందా లేదంటే రాజకీయం చేస్తుందా లేని క్వశ్చన్ అయిపోయింది. ఆ ట్రంప్ ఏమో నేనే ఆపేసాను అన్నట్టు ఉంది. నిజంగా ఇండియా పాక్ యుద్ధాన్ని ఆపింది ఎవరు అన్నది ఒక క్వశ్చన్ అయితే చాలా ప్రచారం బాగా సర్క్యులేట్ అవుతుందని అనుకోవాలి. అసలు ఏంటి అనుకోవాలి? అసలు సరిగ్గా మీరు పాత సినిమా గుర్తు చేశారు. నేనంటే నేనే సినిమా వచ్చింది, ఎస్వి రంగారావు గారు ఇంకెవరో చిన్నప్పుడు చూశాను నేను. ఇప్పుడు ఏమైందంటే నేనంటే ఇది యుద్ధం ఎవరు ఆపారు అనే దాని మీద ఆపానని, నేనే ఆపానని ట్రంప్ అన్నాడు. మళ్ళీ తుప్ప నేను ఆపలేదు, నాకు సంబంధం లేదని మళ్ళీ ఆయన చెప్పిండు. మళ్ళీ ఇప్పుడు పాకిస్తాన్ సైన్యాధికారి ప్రధానాధికారి పోయి మునీర్ పోతే ఆయనకు విందించుకుంటూ నేనే ఆపానని అన్నాడు. మళ్ళీ ఆయన కూడా చెప్పించిండు. ఏది పాకిస్తాన్ ఇండియా మధ్య కాల్పుల విరమణకు అది అమెరికానే కారణం అని ఆయన చెప్పిండు. కానీ మన మోడీ గారు కూడా ఇటుపక్క అటుపక్క నేనంటే ఎవరెవరు నేనంటేనంటే అటు ట్రంప్ ఇటు మోడీ. ఆనాడు ఏమన్నారు, ఏది ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదన్నారు. కానీ డైరెక్ట్ ట్రంప్ పేరు చెప్పలేదు. ఆయన యుద్ధం ఆపారంటే కానీ మీరేం చేసిండ్రు అంటే దానికి నీళ్లు నమ్మినారు, ఎక్కడ చెప్పలేదు. మౌనంగా ఉన్నాడు. దాంతో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఈ గత 2 నెల రోజులుగా చేస్తుంది ఆపరేషన్ సింధూర్ మీద అర్థాంతరంగా ముగించారు. దీనికి అమెరికా అధ్యక్షుడిని క్లెయిమ్ చేసుకుంటున్నాడు. మీరేమంటారంటే అక్కడ ఏం చెప్పలేదు. దాంతో ఏమన్నారు, అమెరికా అధ్యక్షుడికి లొంగిపోయినాడు అని ఏమనక దుమారం చెప్తే చివరికి ఇందిరాగాంధీ గారు ఆయన నిక్సన్ దోరి ఎట్లా వాదన దిగింది, ఎట్లా ఆయనను బెదిరించింది అనే మాట చాలా స్క్రోల్ అయింది. ఆ నష్ట నివారణ చర్య కోసం ఇప్పుడు నేనంటే దానిలో వాళ్ళు ఎవరు ఆపలేదు, అది మధ్యవర్తిత్వం ఎవరిది లేదని మాత్రం ఒప్పుకున్నాడు.
నిన్న కాక మొన్న కెనడాకు ఇది G7 దేశాల సమావేశాల్లో పాల్గొనడానికి మోడీ వెళితే అమెరికా అధ్యక్షుడు రమ్మన్నారు నన్ను, కానీ నేను వెళ్ళలేదు అనుకుంటూనే ఫోన్లో మాట్లాడాను. ఫోన్లో చెవిలో చెప్పాను. ఏమంటే మీరు యుద్ధం ఆపలేదని ఆయన చెవిలో చెప్పిండట. ఆయనేమో బహిరంగంగా నేనే ఆపానని తొడలు కొడుతున్నాడు. ఆయన బహిరంగంగా ఆపారని నిజమే అని చెప్పి పాకిస్తాన్ పక్కనున్న పాకిస్తాన్ ఒప్పుకుంటుంది. మన మోడీ గారు మాత్రం ఏమంటున్నారంటే నేను ఆయన చెవిలో చెప్పాను, అసలు ఆయన యుద్ధానికి సంబంధం లేదు, ఆయన ఆపలేదు అని ఈయన అంటున్నాడు. ఆపలే అనకుండానే నిన్న కాక మొన్న భువనేశ్వర్ పోయాడు. మనకు జగన్నాథ స్వామి దేవాలయానికి వెళ్ళి అమెరికా అధ్యక్షుడు నన్ను బ్రహ్మాండకి పిలిచిండు, డిన్నర్కి పిలిచిండు. నేను దానికి కాదని ఇక్కడికి వచ్చానంటే జగన్నాథుని సేవలో నేను తరించాలనుకున్నా, నా ప్రీ ప్లాన్ ప్రోగ్రామ్ ఉందని వచ్చినా అని ఈ విషయం కూడా చెప్పారు. ఏమి మధ్యవర్తిత్వం ఆయన లేదని చెప్పి. అంటే అమెరికా అధ్యక్షుడి కంటే నాకు ఈ దేవుడే గొప్ప అని ఇక్కడ మళ్ళీ మతం. ఎందుకని ఇక్కడ ఏమవుతుందంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎట్లనో మోడీ గారు కూడా నేనంటే ఈయన ఆపలేదు అంటున్నాడు, ఆయన ఆపానంటున్నాడు. ఇద్దరి మధ్యన పాకిస్తాన్ ఏమో ఆపింది ఆయనే, ట్రంప్ అంటున్నారు. ఎవరు నేనంటే నేనని సవాల్ చేసుకుంటారు. చివరికి మరి వాస్తవం తెలవాలి కదా, ఆయన ఆపంటే ఆపారా లేదా. ఈ దశలో మనకు శాంతి బహుమతి కావాలని క్లెయిమ్ చేస్తున్నాడు ట్రంప్. అది కూడా చూస్తున్నాం మనం. అంటే శాంతి బహుమతి కావాలంట ప్రపంచ మనకు నోబెల్ బహుమతి ఏదైతే శాంతి బహుమతి ఉందో అది రావాలి. గతంలో 4 అధ్యక్షులకు వచ్చింది, ఇప్పుడు నాకు కూడా రావాలి అనే మాట మాట్లాడుతున్నాడు. దానికి వత్తాసు పలికింది, మద్దతు ఇచ్చింది పాకిస్తాన్ మన ఆర్మీ చీఫ్ మునీర్. నిజమే కదా, అప్పుడెప్పటి నుంచో చాలా దేశాలు యుద్ధాలు ఆపుకుంటూ వచ్చిండ్రు. ఇప్పుడు కూడా యుద్ధం ఆయన కనుక అధ్యక్షుడిగా ఉంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధం వచ్చేది కాదు. 2020 నుంచి 24 దాకా అట్లానే ఈ యుద్ధాలు వచ్చేటివి కావు. ఇప్పటికైనా సరే ఆయన మనగాడు, ఆయనకి ఇవ్వాలని ఇప్పుడు ఈయన వత్తాసు పలుకుతున్నాడు. చూద్దాం. అంటే నేననే వీళ్ళిద్దరు శాంతి బహుమతి కోసం ఆరాటపడుతున్న ఆయన చూస్తే ఏం జరుగుతుందో చూద్దాం. అంటే ఎందుకు ఇలా పాకిస్తాన్ ఆర్మీ అంతర్జాతీయంగా ఈ విధమైన స్టేట్మెంట్స్ ఇవ్వడం వెనక ఉద్దేశం ఏమైనా ఉందనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే పాకిస్తాన్ మన ఎవరికైతే ఆర్మీ చీఫ్ కు మునీర్ కు బింది ఇవ్వడానికి చాలా ఆంతర్యం ఉంది. మంచి ప్రశ్న. ఎందుకంటే ఇవాళ ఇరాన్ మీద యుద్ధం ప్రకటించిన అమెరికా డైరెక్ట్ గా యుద్ధం చేయకుండా ఇజ్రాయెల్ ద్వారా యుద్ధం చేయిస్తుంది కదా. చేయించే క్రమంలో ఇరాన్ కును పాకిస్తాన్ 938 కిలోమీటర్ల సరిహద్దు ఉన్నది. ఈ సరిహద్దులో అంటే ఇజ్రాయెల్ నుంచి 2000 కిలోమీటర్ల దూరం నుంచి బాంబింగ్ చేసిన దానికంటే అమెరికా డైరెక్ట్ గా యుద్ధాన్ని దిగితే దగ్గరగా ఉండాలి. అంటే బ్రహ్మాస్త్రం అంటాం మన దాన్ని. ఒకవేళ 200 మీటర్ల లోపు ఉన్న బంకర్లను కూడా ఛేదించుకొని అక్కడికి వెళ్ళాలంటే ఇజ్రాయెల్ దగ్గర ఆయుధాలు లేవు. అంటే 50 మీటర్లు కూడా పాలైపోవు. కనుక 200 మీటర్ల లోపు పోయే ఆయుధాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి కనుక దీన్ని ఉపయోగించాలంటే దగ్గర నుంచి ఉపయోగించాలి. అప్పుడు పాకిస్తాన్ భూభాగం అవసరం వీళ్ళకి సైనిక పరంగా, ఎవరికి అమెరికా వాళ్ళకు. కనుక పాకిస్తాన్ భూభాగంలో ఎయిర్ బేస్లన్నీ చేసుకొని అక్కడి నుంచి మేము దీన్ని ఉపయోగిస్తామని అనుకుంటున్నారు. కనుక పాకిస్తాన్ మద్దతుగా ఇప్పుడు అమెరికా మాట్లాడుతుంది, అమెరికాకు మద్దతుగా పాకిస్తాన్ మాట్లాడుతుంది. అందుకని ఈ విషయంలో ఒకరి అవసరాలు ఒకరిని నియంత్రిస్తున్నాయి కనుక మనతోని ఈ ఎయిర్ బేస్ మనం ఒప్పుకోము. అమెరికాకు కనీసం సముద్రంలో కూడా అవకాశం ఇవ్వం, మన భారత జలాల్లో అవకాశం ఇవ్వం ఇటువంటి యుద్ధాలకు. కనుక ఇవాళ పాకిస్తాన్ అగ్వయ దొరికింది, దాని నుంచే చేసే ప్రయత్నం చేస్తున్నారు. కనుక ఆంతర్యం అది. సరే యుద్ధం ఎన్ని రోజులు కొనసాగుతుంది ఎట్లా చెప్పలేం, కానీ మొత్తం మీద మాత్రం పాకిస్తాన్ భూభాగాన్ని వాడుకొని ఇరాన్ మీద దాడి చేయడానికే ఈ ప్లాన్ చేస్తుంది అమెరికా అని మనం చెప్పొచ్చు. అసలు ఈ అమెరికా పునరాగమనం మళ్ళీ ప్రపంచ భద్రతను ప్రభావితం చేస్తుందంటారా? చాలా. నేను ఒక మాట చెప్తాను, నగరాలు నరకాల మారినాయి. నివాస యోగ్య పట్టణాలుగా నగరాలు లేవు. మెల్లమెల్లగా నగరీకరణ పెరుగుతుంది. రేపు వచ్చిన సరిగ్గా ఇంకొక ఏమంటారు దాన్ని 2031 కల్లా మొత్తం నగర జనాభా అంతా కూడా, పట్టణ జనాభా అంతా కూడా 50% కంటే ఎక్కువ, అంటే 60% వరకు ఇవాళ పట్టణాలకు పరిమితం అవుతుంది. గ్రామాలు మెల్లమెల్లగా వెళ్ళబోతాయని మనకు అర్థమవుతుంది. అట్లా చూస్తే మనకి ఏంటంటే ఇవాళ మొత్తం నగరాలు నాశనం అయిపోతుంది. చూడండి, టెలావివ్ కానీ, మనకు ఇరాన్ టెహ్రాన్ కానీ, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాలు, గాజా నగరం కానీ, మీరు ఒక 50 నగరాల పేరు చెప్తాను. ముఖ్యంగా 30 నగరాలు అయితే ఇవాళ యుద్ధంలో ఉన్న వాటిలో ఉన్నాయి. వీటన్నిట్లలో పూర్తిగా అంటే సర్వనాశనం అయిపోయినాయి. ఇవాళ లక్షలాది కోట్ల రూపాయలు పెట్టినా కూడా బాగాని పరిస్థితి వచ్చింది. అంటే 50 లక్షల కోట్ల రూపాయలు ఉంటున్నట్ట ఈ నగరాలను కనీసం ఆ దుమ్ము ఎత్తిపోయడానికి, ఆ మొత్తం చెత్త ఎత్తిపోయడానికి సరిపోతుందట. అంటే ఇంత విధ్వంసం సృష్టించుకున్నాం కదా. యుద్ధం వల్ల నష్టమే, పౌరు నష్టం పొందు లాభం తప్ప ఇంకోటి ఏం లేదు. చూస్తున్నాం నగరాలు నేలమట్టం అయిపోయిన సందర్భాలు చూస్తున్నాం. ఇది చాలా విచారించదగ్గది. యుద్ధం ఆగాలి, కానీ ఇంకా యుద్ధం పెరిగే పరిస్థితి కనపడుతుంది కనుక ఇంకోటి ఏం లేదు. ఒకరినో రెచ్చగొంటున్నారు, అభద్రతా భావం సృష్టించి, ఒకరి మీద ఒకరికి అభద్రతా భావం సృష్టించి ఆయుధాలు అమ్ముకుంటున్నారు. ఈ యుద్ధం ముగియాలని కోరుకుంటే యుద్ధాలు పెరగాలని వాళ్ళు కోరుకుంటున్నారు.
ఇది ఎంతవరకు పోతుంది చెప్పలేం, కానీ ఇప్పుడు యుద్ధాలు ఆగేనా అనే మనం ఆశపడి వాన కోసం మనం ఆకాశం వైపు చూసినట్టే ఇలా యుద్ధాలు ఆగేనా అని బాంబులు పడకుండా ఉండాలని మనం ఆశిద్దాం, చూద్దాం ఏం జరుగుతుందో. యాక్చువల్గా ఇప్పుడు ట్రంప్ వచ్చేసి శాంతి మంత్రం మాత్రం పఠిస్తున్నారు. అసలు చేసేయేమో శాంతి మంత్రం, చేసేయన్న అశాంతి చర్యలు అన్నట్టు తెలుస్తుంది. అంటే మాటలకి చేతలకి అసలు సంబంధం లేకుండా ఉంది అనే విమర్శలు కూడా బాగా ప్రచారం జరుగుతున్నాయి కాదంటారా? అసలు ఎందుకు అలా మాటలు ఒకటి చేతలు ఒకటి ఎందువల్ల అంటారు? అమెరికా అధ్యక్షులు అందరూ కూడా అంతే. అంటే వాళ్ళు మాట్లాడే మాటలకు అర్థాలు. ఇప్పుడు ట్రంప్ బహిరంగంగా మాంసం తింటున్నాడు, బొమ్మకిని మెల్ల వేసుకున్నాడు. అంతకుముందు జో బైడెన్ చేసిన పని ఏంటి? ఆయన ఒక రకంగా చెప్పాలంటే సైలెంట్ కిల్లర్ లాగా. అసలు అమెరికా అధ్యక్షులకి ఇప్పటికి 4 శాంతి బహుమతులు వస్తే అందరూ కూడా ప్రపంచాన్ని అణిచివేసే శాంతి బహుమతులు పొందింది, కానీ ఇంకోటి ఏం లేదు. వాళ్ళ చేతులకు రెడ్ హ్యాండెడ్ అంటే రక్త మరకలతోనే దొరికిన వాళ్ళందరూ కూడా. అయినా సరే ఉన్నంతలో అంటే మా పొట్టోడు అందరికన్నా పొడుగోని కన్నా పెద్దవాడు అన్నట్టు, అంతకన్నా పొట్టివాడు కన్నా పెద్దవాడు అన్నట్టు సామెత. ఇవాళ వాళ్ళందరూ 4 కొంచెం బరాక్ ఒబామా 2007లో, అంతకుముందు జిమ్మీ కార్టర్ 2001లో, అంతకుముందు చూసుకుంటే మనకి ఇట్లా వరుసగా మనకు రూజ్వెల్ట్ ఇట్లా మిగతా 4 అధ్యక్షులకు, అట్లాగే అల్గోరే 2007లో ఆయనకు అల్గోరే కూడా శాంతి బహుమతి వచ్చింది. ఇటువంటి బహుమతులు తీసుకున్న అధ్యక్షులందరూ కూడా గతంలో ప్రపంచ శాంతి కోసం కృషి చేసిన పేరే కానీ ప్రపంచ వినాశనానికి చాలా పనులు చేశారు. అంటే మన ప్రచ్ఛన్న యుద్ధం పెరగడానికి కానీ కొద్దిగా గుడ్డిలో మెల్ల కనుక వాళ్ళ న్యాయం కనుక వాళ్ళ శాంతి బహుమతులు వచ్చినాయి. ఇవాళ ట్రంప్ కూడా ఏమంటున్నాడంటే ఈ యుద్ధాన్ని నేను ఆపగలుగుతున్నాను, పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధం ఆపాను, ఉక్రెయిన్ రష్యా మధ్య కూడా ఆపగలుగుతున్నాను అనే మాట మాట్లాడుతూ ఏది ఆపలేదు ఆయన. కానీ వాళ్ళ శాంతి బహుమతి కోసం కొలుస్తున్నాడు. అంటే విన్నవించుకోన చిన్న కోరిక, నా మదిలో ఉన్న చిన్న కోరిక అని ఒక పాట ఉంది వెనకట. అంటే ఎన్నాళ్ళలో నా మదిలో ఉన్న కోరిక, విన్నవించుకోన చిన్న కోరిక అని ఒక పాట ఉంది. అట్లా ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే నాకు శాంతి బహుమతి కావాలి అని ఆయన విన్నవించుకుంటున్నాడు. దానికి సపోర్ట్ ఏమో పాకిస్తాన్ మునీర్ ఇచ్చారు. ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది అంటే ఈసారి శాంతి బహుమతి ఇచ్చినా ఇస్తారా అని అంటున్నారు. ఎందుకంటే నోబెల్ బహుమతి మన నిర్ణయం కూడా అమెరికా తత్వానికి లోబడి ఉంటుంది. గతంలో ఇచ్చిందట్టే ఇప్పుడు కూడా ఇచ్చిందట్టే. మొత్తం మీద నోబెల్ బహుమతి విషయంలో కూడా చాలా వివాదాలు ఉన్నాయి, ముఖ్యంగా ఈ శాంతి బహుమతి విషయంలో. అది కూడా వస్తుందేమో చూద్దాం. అంటే ఈ గాజా కావచ్చు, ఉక్రెయిన్, సిరియా వంటి దేశాలు యుద్ధం చేస్తున్నాయి. ఈ యుద్ధాలు ఎందుకు ఇలా ఒకదాని తర్వాత ఒకటి యుద్ధాలు అలా మనకి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇవైతే ఆగట్లేదు యుద్ధాలు అనేది. సో ఈ యుద్ధాల వల్ల మనకి ఎలాంటి ఎఫెక్ట్ పడే అవకాశం ఉందనుకోవచ్చు? ఈ యుద్ధాలు ఎప్పటికీ ఆగుతాయి అనుకోవచ్చు? అసలు ప్రపంచమంతా పద్మగారు ప్రపంచమంతా కుగ్రామంగా మారిపోయిన సందర్భంలో గతంలో వేరు. భౌతిక యుద్ధాల వల్ల చాలా ఆర్థిక నష్టం జరుగుతుంది ఆయా దేశాలు. దానివల్ల మన ప్రపంచం అంతా చమురు బాగా ప్రభావితం చేస్తుంది కదా. ఇవాళ చమురు రవాణా కష్టం అవుతుంది, బ్యారల్ రేటు పెరుగుతుంది, అందరికి నష్టం అవుతుంది. దాంతో పాటు వాణిజ్యం దెబ్బతింటది. వాణిజ్యం దెబ్బతింటే మొత్తం ఆర్థిక స్థితి దెబ్బతింటది. మనం మిగతా ప్రపంచంతో మనం గోడ కట్టుకుని మనంతలో మనం ఉండలేం కదా. మనకున్న ఒకటి అడ్వాంటేజ్, 2008 ఆర్థిక మాంద్యాన్ని తట్టుకున్న, 2020లో ఆర్థిక మాంద్యం, కరోనా తట్టుకున్న. మన కారణం ఏంటంటే మన ప్రజల జీవన విధానం, మన పొదుపరితనం, మనం వచ్చే భవిష్యత్తు ఆలోచించి కొంత దాచిపెట్టుకోవడం, ముఖ్యంగా బంగారం నిల్వలు ప్రభుత్వం కంటే 10 రేట్లు మన ప్రజల దగ్గర ఉండడం. మంగళసూత్రం నుంచి మొదలు పెడితే 7 వారాల నగల దాకా ఇవన్నీ మనకు అడ్వాంటేజెస్. మిగతా ప్రపంచ దేశాలు అది ఉండదు. అంటే ప్రతిరోజు పరగడిపే వాళ్ళకి ఇవాళ ₹1,00,000 వచ్చినా ఖర్చు పెడతారు, రేపటికి ఎట్లా అంటే ఆలోచన చేయరు. వాళ్ళ దేశంలో ఉండదు. ఆర్థిక మాంద్యాలు వచ్చిన ప్రతిసారి జరుగుతుంది. ఇవాళ యుద్ధాల వల్ల ఏమవుతుందంటే ఆర్థిక మాంద్యం వెంటనే వాళ్ళ దేశాలు వస్తుంది, వెనుక మన దేశానికి కూడా వస్తుంది. అందుకని మనం ప్రపంచమంతా కుగ్రామం పీవనర్స్ ఎన్నడో అన్నారు. కనుక ఇవాళ ఒక దేశంలో పరిణామాలు మన మీదకి రావనేం కాదు, తప్పనిసరి వస్తాయి, మన దాకా వస్తాయి అంటున్నారు. గతంలో సామెత ఉంది, యూదులు మొదలు యువకుల కోసం వచ్చిందట, యువకుని కాదు కానీ ఊరుకున్నాడు. ఇక తర్వాత సైన్యం కోసం వచ్చిందట, నేను సైన్యంలో లేను కానీ ఊరుకున్నట్ట. అట్లా మహిళలను అందరు పోయిన తర్వాత మిగిలిన తనొక్కడే. తన కోసం వచ్చినప్పుడు చుట్టూ చూస్తే ఎవరు మిగలలేదట. సామెత ఉంది, జర్మనీ సామెత. అట్లా ఇప్పుడు మనము ఒక దేశంగా ఇవాళ 2 దేశాలు యుద్ధాలు విరమించాలని కోరుకున్న క్రమంలో మనం చాలా వైజ్మెన్ పాత్ర నిర్వహిస్తున్నాం. కానీ చివరికి ఒంటరిగా మిగిలితే వాళ్ళని ఎవరు రక్షించే వాళ్ళు ఉండరు అంటున్నాం. అందుకని పరస్పర ఆధారిత సమాజం ఇవాళ పరస్పర ఆర్థిక, రాజకీయ, సామాజిక అవసరాల రీత్యా మనం అందరం ఆధారపడి ఉన్నాం. కనుక దీన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే యుద్ధాలు ఉండవు. కానీ అటుపక్క అమెరికా, ఇటుపక్క రష్యా, ఇటుపక్క చైనా ప్రచ్ఛన్న యుద్ధం చేస్తుంది కానీ డైరెక్ట్ యుద్ధంలో పాల్గొనదు. ఈ 3 కూడా సామ్రాజ్యవాద విస్తరణతో, చెప్పాను కదా అప్పుడు కళింగ యుద్ధం నుంచి రామాయణం నుంచి మొదలు పెట్టాను. ఇవాళ వీళ్ళు పాశ్చాత్తాప పడే రోజులు వస్తాయి. అప్పటికి ప్రపంచం అంతా నాశనం అయిపోయినాక సబ్ కుచ్ లుఠాకే
హోష్ మే ఆయుతో క్యా హోతా అని ఓ హిందీ పాట ఉన్నది, అదే జరుగుతుంది. ఓకే. అంతా కోల్పోయిన తర్వాత మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముండదు కదా. ఏముండదు. బ్యాక్. రామ్మోహన్ గారు, లోక్సభ స్థానాలు అన్ని రాష్ట్రాల్లో 20% పెంపు. అంటే ఇలా 20% పెంపు వల్ల ఎవరెవరికి ప్రయోజనాలు ఉంటాయి అసలు? ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకుందాం, ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయంటారు? మొదటిగా పద్మ గారు ఇప్పుడు దీన్ని కొంచెం అర్థం చేసుకోవాలంటే జనాభా లెక్కలు సేకరణకు మన గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది. జనాభా లెక్కలకు తర్వాత డిలిమిటేషన్ లింక్ అయి ఉన్నది. డిలిమిటేషన్ కు మహిళా రిజర్వేషన్ లింక్ ఉన్నది. అవును. ఈ మూడైతే మనకు ఏదైతే జమిలీ ఎన్నికలకు ఆకారం అవుతుందో చెప్పలేదు. ఇప్పుడైతే జనాభా లెక్కలు శ్రీకారం చుట్టిండ్రు, జమిలీ ఎన్నికలకు ఆకారం కావాలని చూస్తున్నారు. నాలుగో దానికి పోయే ముందు నేను మొదట చెప్పేది డిలిమిటేషన్ లో వాళ్ళు 20% అంటున్నారు. గతంలో ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం ఏముందంటే ఒక మాట 33% మహిళా రిజర్వేషన్ పెంచినాం కదా, దానికి తగ్గట్టుగానే 100 ఉంటే 33% పెంచుదాం దానికి అని ఒక మాట అన్నారు. 100లో 33% పెంచితే 542 పార్లమెంట్ స్థానాలు ఉంటే 850 దాకా పెంచుదాం. అట్లాగే 235 రాజ్యసభ స్థానాలు ఉంటే దాన్ని 350 దాకా పెంచుదామని అనుకున్నారు. అంటే 33% కనుక మహిళలకు రిజర్వేషన్లు దక్కాలంటే మహిళా రిజర్వేషన్లు దక్కాలంటే 33% ఈ పురుషుల నుంచి తీసుకునే బదులు డైరెక్ట్ గా పెంచేసి వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోద్ది కదా అనే ఒక భావన ఉంది. కనుక ఇప్పుడు 33 నుంచి 20కి వచ్చారు. మరి ఎందుకు అర్థం కాదు, కానీ మొత్తం మీద 20 చంపినా 30 పెంచినా ఈ జనాభా లెక్కలు ఏ ప్రాతిపదికన తీసుకుంటారు? ఇప్పుడు 2026 జనాభా లెక్కలు జరుగుతాయి, 2027 మార్చి 31 పూర్తి అవుతాయి. ఈ పూర్తయిన లెక్కలు ఇవే తీసుకుంటే మాత్రం ఉత్తర భారతదేశానికి న్యాయం జరుగుతుంది, మనకు పెద్ద ఎత్తున లాభం జరుగుతుంది కదా అని వాదన. కనుక ఇవన్నీ పక్కన పెట్టేట ఇప్పుడున్న సీట్లకు 20% వేస్తే నష్టమేం లేదు. నా ఉద్దేశం అయితే నష్టమేం లేదు. అందరికీ ఇప్పుడు 80 సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్ కు 20% అంటే ఖచ్చితంగా 15 సీట్లు పెరుగుతాయి, నష్టమేం లేదు. మన దగ్గర కూడా ఉమ్మడి రాష్ట్రంలో 42 సీట్లు ఉన్నాయి, దీనికి 20% పెడితే నష్టం లేదు. కానీ ఇది ప్రాతిపదిక కరెక్ట్ కాదంటున్నాను. ఏమైతుందో జనాభా లెక్కలు ఏ ప్రాతిపదిక తీసుకుంటారు అనే దాన్ని గతంలో ఇందిరాగాంధీ గారు, తర్వాత వాజ్పేయి గారు 2001లో వీళ్ళు చేసిన దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఒక దక్షిణ భారతదేశానికి ఏదైతే కుటుంబ నియంత్రణ పాటించి తక్కువ మన జనాభాకు వృత్తికి పాటుపడ్డారు కనుక వీళ్ళకి అన్యాయం జరగకుండా చూడాలి. వివరంగా దీన్ని చర్చించుకుందాం. అంటే ఏమైతే అనేది వివరంగా ఈ డిలిమిటేషన్ లో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగకుండా ఉత్తర భారతదేశానికి లాభం జరిగే విధంగా ఉండకుండా ఏం చేయాలనే దాని మీద పెద్ద చర్చలు జరుగుతున్నాయి. మొన్ననే మద్రాసులో మన చెన్నైలో స్టాలిన్ గారు మీటింగ్ పెట్టారు. దక్షిణ భారతదేశాలు మొత్తం దీని మీద ఏకీకృతం ఉన్నాయి, అందరికి ఏకాభిప్రాయం ఉన్నది. చూడాలి, 20% పెంచడం మంచిది, నష్టమేం లేదు. కానీ అన్నిటికి సమానం అన్నారు కనుక మనకైతే నష్టం జరగదు. ఓకే, రైట్ అండి. ఇంకా మరొక అంశం అయితే చూద్దాం. ఆయేషా మీరా హత్య కేసు ఇది అసలు 18 ఏళ్ల తర్వాత మళ్ళీ సిబిఐకి ఇవ్వడం, దాన్ని విచారణ చేయడం, సాక్షుల కోసం తిరగడం, అంటే అది ఒక కేసు ఇన్ని సంవత్సరాలు నడిచింది. ఆయేషా మీరా హత్య కేసు అందరికీ అలా గుర్తుండిపోయిన కేసు అసలు ప్రతి ఒక్కరికి కూడా. సో దీన్ని ఏ కోణంలో చూడాలి, అసలు ఏమనుకోవాలంటారు? 18 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు. కానీ ఆ తల్లిదండ్రులు ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారు, ఆ తల్లి వదలకుండా పోరాటం చేస్తూనే ఉంది తన బిడ్డకి న్యాయం జరగాలని చెప్పి. పద్మ గారు చాలా విషయాలు అన్నట్టు, అంటే 17 ఏళ్ళ అమ్మాయి చనిపోయి 18 ఏళ్ళు అయిపోతుంది. అత్యాచారం ఈ రెండు కేసులు రెండు అన్యాయం జరిగినాయి. ఆమె తల్లిదండ్రులు 2000 నాకు బాగా గుర్తు, అప్పుడు లోక్సత్తా ఉద్యమ సంస్థకు పార్టీ ఉద్యమ సంస్థకు అధ్యక్షుడిగా ఉన్నాను, పార్టీలో కూడా నేను కీలకంగా ఉన్నాను. మా దగ్గర కూడా వచ్చింది, అంటే ఎక్కడ గడ్డిపోచ ఆధారం దొరికితే దాన్ని చాలని 2007లో జరిగింది సంఘటన. 2007 నుంచి 18 ఏళ్ల తర్వాత ఏం జరిగిందో చెప్తాను. అంటే మళ్ళీ ఈ కేసు మొదటి రావడానికి కారణం ఏంటిదని. అప్పుడు ఆమె పాపం అన్ని పార్టీల చుట్టూ తిరిగింది, న్యాయం చేయండి మహాప్రభు అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. ఆఖరికి ఏమైందంటే కొండన్ దవేలు కనిపెట్టినట్టు సత్యం బాబు అని ఇప్పుడు కనపడుతున్నాడు కదా మన కథల్లో, ఆ అబ్బాయి రేపు చేసిందని చెప్పి అంతకుముందు చాలా కోనేరు రంగారావు గారు మన కొడుకు పేరు మీద వచ్చి మనవడి పేరు మీద వచ్చింది, చాలా ఆరోపణలు వచ్చినాయి. మొత్తం మీద రాజకీయం అంతా దీన్ని శాసిస్తుందని చెప్పిండ్రు, ఎవరు వెనక కనపడిన చేతులు నాటకం ఆడిస్తుంది అన్నారు. చివరికి సత్యం బాబు నేరస్తుడు అని చెప్పి తీర్పు వచ్చేసింది, జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. కానీ తీరా హైకోర్టుకు వచ్చే కల్లా మొత్తం వివరాలు తారుమారైపోయి నిర్దోషిగా బయటపడ్డాడు. చూడండి, అంటే ఆ అబ్బాయి కూడా ఇప్పుడు ఆయేషా మీరా మీద ఎంత సానుభూతి చూపించాలో ఆ అబ్బాయి కూడా మరి చేయని నేరానికి శిక్ష అనుభవించింది కదా, దాని గురించి ఎవరు పట్టించుకుంటారు? అందుకని న్యాయశాస్త్రం న్యాయ వ్యవస్థలో ఒక నానుడు ఉంది, జస్టిస్ డినేడ్ జస్టిస్ డిలేడ్ అని చెప్పి. న్యాయం సకాలం అందకపోతే న్యాయం అందనట్టే లెక్క. ఇవాళ అందని న్యాయం కాదు, అన్యాయమైన న్యాయం అందింది కదా ఆయనకు, మరి దాని గురించి మనం పట్టించుకోవాలి. ఇప్పుడు ఏమైందంటే గత ఆ తీర్పు మీద అసలు నేరస్తులు ఎవరు? ఇప్పుడు సత్యం బాబు చేయలేదు, మరి నా బిడ్డను చంపింది ఎవరు, అత్యాచారం చేసింది ఎవరు
అనే దాని మీద మళ్ళీ వీళ్ళు తిరగబడ్డారు. ప్రతి దగ్గరికి ప్రతి వేదికను ఆశ్రయించారు. చివరికి సుప్రీంకోర్టు ఏమన్నదంటే సిబిఐకి విచారణ చేయమని ఇచ్చింది. విచారణ చేయమని ఇస్తే సిబిఐ ఇప్పుడు విచారణ చేసి హైకోర్టుకు నివేదిక సమర్పించింది. అందులో ఏముంది అంటే మళ్ళీ వాళ్ళు ముస్లింస్ ఏం చేస్తారంటే మన ఖననం చేస్తారు, దహనం చేయరు. కానీ ఖననం చేయడం వల్ల మళ్ళీ ఆ సమాధిని తవ్వడం జరిగింది. తవ్వి అందులో నుంచి ఆమె ఎముకలు అవన్నీ తీసి ఇప్పుడు DNA పరీక్ష చేసిండు. మళ్ళీ ఫోరెన్సిక్ నిపుణులు కూడా దాని మీద పరిశోధన చేసి శాస్త్రీయమైన ఒక విచారణ చేసి దాని మీద ఒక రిపోర్ట్ ఇచ్చారట. ఆ రిపోర్టు సీల్డ్ కవర్ లో పెట్టి మన హైకోర్టుకు సిబిఐ సమర్పించింది. ఆ సిబిఐ రిపోర్ట్ ఏముందో మనకు తెలియదు ఇప్పటిదాకా, లోపల ఉంది. కనుక 26 జూన్ రేపు వచ్చే 5 రోజుల తర్వాత ఈ విచారణ జరగనుంది. దానిలో ఆ రిపోర్ట్లు ఏముంది అనే తల్లిదండ్రులు పాపం కనపడుతున్నారు, చూశాను కదా. అంటే ఇవాళ 35 ఏళ్ల బిడ్డ, మరి ఒక మంచి భవిష్యత్తు ఉన్న బిడ్డ అత్యాచారం, హత్యకు గురైంది. అందరం సానుభూతి చూపించాల్సిందే. కానీ న్యాయం జరగాలంటే వాళ్ళ ఉద్దేశం వాళ్ళ బిడ్డ రాదు వెనక్కు, కానీ బిడ్డ రాకపోవడం కాదు, జరిగిన నేరం ఎవరు నేరం చేశాడు, దీనికి బాధ్యులు ఎవరు, అది కావాలి కదా వాళ్ళకు. అంటే మన దేశ మన శిక్షా స్మృతి ఏం చెప్తుందంటే పాశ్చాత్తాపం కంటే శిక్ష వేరే లేదు. కానీ ఎవరినో తీసుకొచ్చి ఆయన చేసిండు, ఆయన సత్యంబాబుని లోపల పడేసి ఆయనను జైల్లో పెట్టి ఆయనకు అన్యాయం చేసిండ్రు. ఇవాళ అసలు నేరస్తులు ఎవరో ఇప్పటిదాకా కాకపోతే మన భారతీయ విచారణ సంస్థల మీద కానీ వీటి మీద ఒక రకం చెప్పాలంటే మనకు అనుమాన పడే పరిస్థితి వస్తుంది. కనుక ఇప్పటికైనా సరే సిబిఐ సరైన విచారణ జరిగిందని నేను అనుకుంటున్నాను. ఆ విచారణలో నిజమైన నేరస్తుడు ఎవడు అనే దాన్ని తేలితే ఆమె ఆత్మ ఉందో లేదో నాకు తెలియదు. కానీ వీళ్ళు బతికున్న శవాల్లాగా బతుకుంటుంది, జీవానుభూతులుగా ఉన్న ఆమె తల్లిదండ్రుల కానీ న్యాయం జరుగుతుంది నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే ఇన్ని సంవత్సరాలు లాగ్ అవుతుంది ఒక అంశం అని చెప్పేసి ఎవరు ఊహించనిది. 18 సంవత్సరాలు అంటే ఇప్పుడు ఉంటే కనుక ఆమె ఆల్మోస్ట్ ఒక 35-36 సంవత్సరాల అమ్మాయి. సో ఇన్ని సంవత్సరాలు అంత లాగ్ అవడానికి ఎందుకు అంటే సరైన ఇది లేకుండా అంటారంటే సిబిఐకి వెళ్ళేంత వరకు వాళ్ళ తల్లిదండ్రులు పోరాటం ఆ రోజు నుంచి చేస్తానే ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఆగింది లేదు. దొరికిన వాళ్ళని అంటే వాళ్ళకి న్యాయం జరగడం కోసం ప్రతి ఒక్కరి కాళ్ళు పట్టుకున్నారని అనుకోవాలి చెప్పాలంటే నిజంగానే. అంటే ఇన్ని సంవత్సరాలు ఎందుకు అంతలా టైం పట్టింది అనుకోవచ్చు అంటారు? ఇంకా ఇప్పటికీ అది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది కాబట్టి. ఇంకా న్యాయ వ్యవస్థలో జాప్యం ఉంది, న్యాయ వ్యవస్థలో అవినీతి కూడా ఉంది, న్యాయ వ్యవస్థలో విచారణ సంస్థలు సరిగ్గా పనిచేస్తలేదు. ఏమంటున్నారంటే పోలీసులు 4 విధులు ఉన్నాయి. ఒకటేమో శాంతి భద్రతలు, రెండోది విఐపీల భద్రత, మూడోది ఏమో మనకు పోలీసులు ఆ జైలు నుంచి కోర్టుకు హాజరుపరిచే సమస్య, నాలుగోది మనకు ఏదైతే మొత్తం పోలీసుల విధులలో ట్రాఫిక్. ఈ 4 ఇన్ని విధులు ఒకటే నిర్వహిస్తున్నారు. కానీ చాలా దేశాల్లో స్వతంత్ర విచారణ సంస్థలు ఉంటాయి. పోలీసులు కేసు పెట్టి వాళ్ళే విచారణ చేసి వాళ్ళే కేసు పెట్టడం ఉండదు. ఒకసారి ఎఫ్ఐఆర్ ఇచ్చిందంటే విచారించడానికి సంస్థలు వేరే ఉంటాయి. ఇప్పుడు మనకు సిబిఐ, మనకు రాష్ట్రంలో ఏసీబీ, సిట్లు ఎట్లా ఉంటాయో అది స్వతంత్ర విచారణ సంస్థలు, అంటే ప్రభుత్వానికి లొంగరు. అంటే విచారణ సంస్థ స్వతంత్రంగా పనిచేస్తుంది. వాళ్ళ ట్రాన్స్ఫర్స్ అవన్నీ కూడా ఒక సంఘానికి అప్పచెప్తారు. అప్పుడు సరైన న్యాయం జరుగుతుంది, విచారణ జరుగుతుంది. ఇప్పుడు ఏమైందంటే పోలీసులు సగం కేసు చంపేస్తారు, చూశారు కదా. ఇప్పుడు పాపం ఆయన సత్యంబాబు నేరస్తులను తీర్చేసింది. దానికి కారణం ఏంది? పోలీసులు దానికి తగ్గట్టుగా ఆధారాలు సమర్పించారు. అంటే ఏంది, ఈ కేసుని ఎట్లాగో ఓడగొట్టుకుందాం, ఏదో ఓ నేరస్తులు చేసి బకరాన్ చేసి పంపించేస్తే అయిపోయింది కదా, విచారణ అయిపోయింది కదా అనిపించుకునే ప్రయత్నం చేశారు. కనుకనే మనకు లోతుగా విచారిస్తే ఆయన కాదని తేలింది కదా. అందుకని విచారణ సంస్థలు స్వతంత్రంగా వ్యవహరించే న్యాయ పోలీస్ సంస్కరణ రావాలి. ఇవి వచ్చేదాకా న్యాయ సంస్కరణలు వేగమైన ముంగిటి న్యాయం, మన వీధుల న్యాయం కాదు, ముంగిటి న్యాయం, తత్వల న్యాయం, ముంగిటి న్యాయం కావాలి. దానికి తగ్గట్టుగా పోలీసు వ్యవస్థను సంస్కరించాలి. పోలీసు వ్యవస్థలో ఇవాళ శాంతి భద్రతల నుంచి మొదలుకొని అన్ని విధుల్ని పక్కన పెట్టి కేవలం ప్రభుత్వం చెప్పినట్టు వింటున్నారు. కనుక ప్రభుత్వ చేతిలో శాంతి భద్రతలు ఉండాలి. కానీ ఏవైతే విచారణ సంస్థలు ఏ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండొద్దు, అవి స్వతంత్రంగా పనిచేసినాడు. ఖచ్చితంగా ఇట్లాంటి కేసుల్లో మంచి న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఆ దిశగా మన అభివృద్ధి చెందిన దేశాల్లో ఏం జరుగుతుందో చూసి అవి ప్రవేశపెడితే మంచిది. దాని మీద ఒకనాడు వేరే ఒక డిబేట్ పెట్టుకుందాం. న్యాయ సంస్కరణలు ఏంటిది, పోలీస్ సంస్కరణలు ఏంటి, చాలా వైడ్ సబ్జెక్ట్ అమ్మా. ఇది కేవలం ఈ కేసుకు అన్వయించాలంటే మాత్రం ముంగిట న్యాయం, స్వత్వ న్యాయం జరగాలంటే, న్యాయం సకాలంలో అందాలంటే ఈ 2 సంస్కరణల ద్వారా జరుగుతుంది. ఒకే కేసుకే పరిమితంగా ఈ కేసులన్నిటి కూడా పరిష్కరించడానికి ఒక మంచి మార్గం చూపెట్టినట్టు అవుతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి రామ్మోహన్ రావు గారు, మన వీకెండ్ కామెంట్స్లో పాల్గొన్నందుకు. రైట్, చూసారు కదండి, ఇది ఇవాల్టి బీఆర్కే వీకెండ్ కామెంట్స్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.